ప్రైజ్ ద లార్డ్. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనములు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అలాగే 10వ వచనం, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. దేవుడు ఈ వాక్యముతో మనతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి సత్యం ఏమనగా, మన జీవితాల్లో ప్రథమ స్థానము దేవునికి ఇచ్చినట్లయితే ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడో తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనం దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఏ విధంగా ఆశీర్వదించబడతామో పరిశుద్ధ గ్రంథములో మనకు తెలియజేశాడు. సారెపతోను విధవరాలు జీవితంలో చేసిన అద్భుత కార్యం మన జీవితాల్లో కూడా దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. అవకాశం వచ్చినప్పుడు లేమిలోనైనను సమస్యలోనైనను దేవునికి, దేవుని యొక్క సేవకులకు మాటకు లోబడి ప్రథమ స్థానము ఎప్పుడైతే ఇవ్వడం ప్రారంభిస్తామో, సారెపతు విధవరాలు జీవితంలో జరిగిన అద్భుతం, తన యొక్క బుడ్డిలో నూనె అయిపోలేదు, తన యొక్క కుండలో పిండి అయిపోలేదు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి కరువులో ఉన్నప్పటికీ దేవుడు కాపాడి ఉంటున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించి అలాగే తన యొక్క కుమారునికి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఆ కుమారుణ్ణి మరణములో నుంచి కూడా తప్పించుకోగలిగినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు. ఈ దినాల్లో దేవునికి మొదటి స్థానము ఎవరు ఇవ్వగలుగుతున్నారో వారి జీవితాల్లో ఈ ఆశీర్వాదాన్ని దేవుడు సమృద్ధిగా నింపునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.